నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో జయించడమే జీవితం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 12 గురువారం. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 చంద్రోదయం రాత్రి 2:35 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:41 తిథి దశమి మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి మూల. కరణము విష్టి మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి భవ రాత్రి 1:26 వరకు. తదుపరి భలవ. యోగము హర్షణము రాత్రి 2:59 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. వర్జ్యం రాత్రి 10:32 నుండి 12:18 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 12 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ నక్షత్రాలు కావున శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు గురువారం రాత్రి అనగా శుక్రవారం తెల్లవారుజామున 4:06 మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. కావున కుంభ సంక్రమణం శుక్రవారం రోజున జరుపుకోవాలి. చంద్రుడు మధ్యాహ్నం 1:42 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 1:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. మధ్యాహ్నం 1:42 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూలా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ,
ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు మారీచ, సుబాహులు. ఈరోజు ప్రశ్న: రాముడికి అలసట, ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం ఏమిటి? బలం అతిబలం, బల అతిబల, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వృషభ రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి వారి సాయం పొందుతారు. మిథున రాశి చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కర్కాటక రాశి మీపై వచ్చిన విమర్శలను తిప్పికొడతారు. సింహరాశి కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. కన్యా రాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. తులారాశి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వృశ్చిక రాశి ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి ప్రముఖుల పరిచయాలతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి విద్యార్థుల అంచనాలు ఫలిస్తాయి. కుంభరాశి కొన్ని నిర్ణయాలలో స్వల్ప మార్పులు చేసుకుంటారు. మీనరాశి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.